హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్ వచ్చేసి మా ఇంటి ముందు గణేష్ని పెట్టారండి. పెద్ద షెడ్ వేసి పెద్ద గణేష్ని అయితే తీసుకొచ్చారండి. 5 డేస్కి భోజనం పెట్టేశారు. ఇంకా 5 డేస్కే దేవుణ్ణి అయితే కదిపేశారు ప్లేస్ నుంచి కొంచెం. ఆ తర్వాత 6వ రోజున వచ్చేసి ఇంకా దేవుని నిమజ్జనం అయితే చేయడానికి తీసుకెళ్తున్నారండి. చాలా పెద్ద గణేష్ని అయితే తీసుకొచ్చారు. పక్కన ఛత్రపతి శివాజీ బొమ్మ కూడా అయితే పెట్టారు. చాలా అయితే బాగుంది. తెచ్చేటప్పుడు ఎంత కష్టపడ్డారో కానీ ఇప్పుడు తీయడానికి చాలా కష్టపడుతున్నారు నిజంగా. పెద్ద విగ్రహం పెట్టామన్నా పేరే కానండి, అది తీయాలన్నా కూడా చాలా కష్టం. చూడండి, ఒక పెద్ద క్రేన్ అయితే వచ్చి తీస్తూ ఉంది. చాలాసేపు ట్రై చేసే కానీ పైకి అయితే లేవలేదు నిజంగా. ఏదో గల్లీలో ఆ గణేష్ కంటే పెద్దగా ఉండాలి మా గణేష్ అని పోటీ పడి మరీ తెస్తున్నారు. కానీ ఏం లాభం చెప్పండి, ఇలా ఎత్తేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా బాగుంది గణేష్. ఇంకా ఉంచితే బాగుండు 9 డేస్ వరకు, కానీ 5 డేస్కి తీసేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మా ఇంటి ఎదురుగానే డైలీ సందడిగా ఉండేది. ఇంక గణేష్ పండగ అంటే మగపిల్లలు ఏ పండగ చేసినా చేయకపోయినా కానీ గణేష్ పండగ అనగానే భలే అందరూ ఒకటైపోయి చేస్తారండి. టీములుగా గల్లీకి ఒక 2-3 గణేష్లు అయితే పెడుతున్నారు. ఇదివరకు ఎవరింట్లో వాళ్ళే పూజ చేసుకునేవారు. కానీ ఇలా రాను రాను అలాగా గల్లీకి 1, 2, 3, 4 అలా అయిపోతూ ఉన్నాయి. మా గల్లీలోనే 2 ఉన్నాయండి. మా ఇంటి ఎదురుగా ఒకటి, మా ఇంటి పక్క ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొకటి ఉంది చిన్న వినాయకుడు. ఇంకా అలా గల్లీ వినాయకుడిని తీస్తున్నారండి. చాలా బాధ అనిపించింది. ఎలాగైతే నెమ్మదిగా ఇంకా డీజే బాక్సులతో డీజే ఒకటి పెట్టారు. ఇంకా డీజే అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. మా అమ్మాయి పైన లక్ష్మి కూతురు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి అయితే ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెళ్ళిపోతూ ఉంది వినాయకుడు. చాలా బాధ అనిపిస్తుంది. చాలా అయితే బాగుంది నిజంగా. ఈ 5 రోజులు మంచిగా గడిచిపోయింది. భోజనాలు కూడా మంచిగా అయితే పెట్టారండి. చాలా అయితే బాగున్నాయి. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేవు. చాలా పెద్ద విగ్రహం అయితే తీసుకొచ్చారండి నిజంగా. ఈ సంవత్సరం లాస్ట్ అంట. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి పెట్టారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఈ సంవత్సరం అయితే ఇలాగైతే అయిపోయింది. చాలా బాగుంది. మీ గల్లీలో ఎన్ని వినాయకుల విగ్రహాలు పెట్టారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా టైం 9:30 అట్లా అవుతుంది. పిల్లలు ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా గణేష్ని తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేయాలి కదా, తప్పదు. ఇంకా ఎన్ని రోజులు ఉంచుకోలేం కదా మనం. 9 డేస్ 11 డేస్ అంతకంటే ఎక్కువైతే పర్మిషన్ ఉండదు. మాకైతే ఇక్కడ 5 డేస్కి తీసేస్తున్నారు. చూసారా, పిల్లలకి ఎక్కువ సరదా అండి. గణేష్ పండుగ అంటే చిన్నపిల్లలకి మరీ సందడే. ఎందుకంటే గణేష్ కూడా చిన్నవాడే కాబట్టి. ఈ గణేష్ పండుగ అన్న పిల్లలకి అయితే భలే సందడిగా అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దునే స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా సాయంత్రం రాగానే ఇంకా గణేష్ పూజలు జరుగుతాయి కదా. మార్నింగ్ నుంచి పూజ చేయకుండా ఈవినింగే పూజ చేస్తారు కాబట్టి పిల్లలకి అయితే భలే సందడిగా ఉంటుంది. ఆ పూజకి వెళ్ళడం, రావడం, ప్రసాదాలు తినడం, 4 గల్లీలు తిరగడం, గణేష్ని చూడడం సరదాగా గడిచిపోతుంది నిజంగా. మా చిన్న పాప కూడా ఇంట్లో అలా పూజ చేసుకొని ఆ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.